సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే పూణేకి అయితే రావడం జరిగిందండి. నిన్న జర్నీ వీడియో అనేది పెట్టడం జరిగింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి పూణే రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని మనం తీసుకొని వచ్చేసామండి డాక్టర్ దగ్గరికి. సో తన కండిషన్స్ వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇతను ముందుగానే మేల్కున్నాడు. సో మిగిలిన కొంత ఏరియాలో కూడా తిన్నదిగా రావడం జరిగింది. మన డాక్టర్స్ మనకి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ మనకు పంపిస్తారండి ముందుగానే. మన ఇంటి దగ్గర నుంచి మనం తీసుకొని వస్తాం. ప్రతి ఒక్క రిపోర్ట్ అనేది తన రిపోర్ట్లు అన్నీ చెక్ చేసుకుంటే అన్ని రిపోర్ట్లు అనేది చాలా అంటే వీటికి కావాల్సిన లెవెల్కి అన్నీ ఉన్నాయండి. సో సర్జరీకి అయితే ఇతనైతే ఫిట్గా ఉన్నారు. సర్జరీ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ చేస్తారండి. సో రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మార్కింగ్ చేస్తారు, ట్రిమ్ చేస్తారు. దాని తర్వాత సర్జరీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సర్జరీ వీడియో ఎలా చేశారు, ఎన్ని గ్రాఫ్ట్లు పట్టాయి, తర్వాత ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ లిస్ట్ చూస్తున్నారు కదండి, ఈ లిస్ట్లో ఉన్న టెస్ట్లన్నీ మనం చేయించుకొని రావాలా. వారం ముందులో అంటే మనకి 7 రోజులుగా సర్జరీ ఉన్నప్పుడు మనం చేయించుకొని డాక్టర్స్కి అనేది పెట్టాలండి. లేదంటే ఫిజికల్గా అంటే మనం ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్లు మనం తీసుకొని వచ్చి డాక్టర్కి చూపించాలి. సో ముందుగానే పెడితే మంచిదండి. మన సర్జరీకి అనేది ముందుగా రావాలా వద్దా అనేది డిసైడ్ చేసి చెప్పేస్తారు. దీనికి కాస్ట్ వచ్చేసి 2000 నుంచి 3000 ఉండొచ్చు అండి. ఏరియాని బట్టి మన డయాగ్నోసిస్ సెంటర్ని బట్టి మనం ఉంటుందండి. సో కాస్ట్ అనేది వేరియేషన్ కూడా ఉంటుంది.